వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఇస్ సతీష్. సినీ కార్మికుల సమ్మె 4వ రోజుకు చేరింది. ఛాంబర్, ఫెడరేషన్ మధ్య ఎడతెగని చర్చలు జరుగుతున్నాయి. ఈ రోజైనా వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందా? 30% వేతన పెంపుపై ఫెడరేషన్ తగ్గుతుందా? సమస్యకు చిరంజీవి దగ్గరున్న పరిష్కారం ఏంటి? ఇండస్ట్రీకి ఒక పెద్ద దిక్కు అవసరం ఉందా? టాలీవుడ్కు బిగ్ బాస్ కావాలా? ఇది అంశంపై మాట్లాడబోతున్నాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు తెలకపల్లి రవి గారు. తెలకపల్లి రవి గారు, గతంలో చాలా సినీ వివాదాలకు సంబంధించి మీరు విశ్లేషణలు చేశారు. అంతకుముందు కొన్ని ఇష్యూస్లో డైరెక్ట్గా కూడా ఇన్వాల్వ్ అయ్యారు. ఎప్పుడూ లేనిది ఈ మధ్య కాలంలో ఇలాంటి సమస్య లేదు ఇండస్ట్రీకి. సరే, ఇండస్ట్రీకి పారితోషికాల సమస్య, తర్వాత ఈ టికెట్ల రేట్లు, ఆ ప్రభుత్వాల నిర్ణయాలు, ఈ ఛాంబర్ ప్రతినిధులు వెళ్ళి కలవటం, ఇదంతా జరిగింది. కానీ ఇప్పుడు ఇన్ ఇండస్ట్రీ అంటే వాళ్ళకే ఇప్పుడు సమస్య వచ్చింది. 4వ రోజుకి చేరిపోయింది. షూటింగ్లకు ఇబ్బంది అవుతుంది. వీళ్ళు వెనక్కి తగ్గమంటున్నారు, వాళ్ళు కూడా మేము ఎక్కువ వేతనాలు ఇస్తామంటున్నారు. మరి ఫుల్ స్టాప్ పడుతుందా లేదా? నిజంగా ఇప్పుడు ఇండస్ట్రీకి దాసరి నారాయణరావు అంటే ఒక బిగ్ బాస్ అవసరం ఏమైనా ఉందా? సతీష్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ప్రేక్షకులకు కూడా ఇప్పుడు పరిశ్రమకు బిగ్ బాస్ సినిమాలు తీసిన వాళ్ళు ఉన్నారు, బిగ్గెస్ట్ బాస్లు. ఇప్పుడు బిగ్గెస్ట్ బాస్ ఎవరు అనేది ప్రశ్న. బిగ్ బాస్లు ఎక్కువగా ఉన్నట్టుగా ఉన్నారు. సో అందులో బాగా బిగ్ బాస్ అయినటువంటి ఆయనేమో నాకు ఇవన్నీ వద్దు, నేను పరిశ్రమకు బిడ్డనే కానీ పెద్దను కాదని చిరంజీవి స్పష్టంగా ప్రకటించారు. అయినా కానీ వివాదం మొదలైన తర్వాత మొదట వెళ్ళింది మటుకు మెగా కాంపౌండ్గా వెళ్ళారు, మళ్ళీ ఆయనతో చర్చించారు. అయితే ఆయన ఒక వాస్తవిక వైఖరి తీసుకున్నట్టు కనిపిస్తుంది. కార్మికుల వెర్షన్ కూడా విన్న తర్వాతే నేను ఏదైనా చెప్పగలుగుతానని. అయితే ఈ లోపల నాకు తెలిసిన మేరకు పరిశ్రమలో ఇప్పుడు ఒకరు అన్న మాట లేదు. ఎందుకంటే వ్యాపారం స్వభావం మారిపోయింది, స్టేక్స్ చాలా విపరీతమయ్యాయి. కనీసం 4 కుటుంబాలు, ఇప్పుడు బాలకృష్ణ, బాలయ్య బాబు ఈ మధ్య ఆయన జాతీయ అవార్డులు పోతే మంచి ఊపులో ఉన్నారు. అంతకుముందు ఎన్నికలప్పుడు అది జరిగింది. ఇంకోవైపున చిరంజీవితో పాటు అల్లు అరవింద్, వీళ్ళు దిల్ రాజు, సురేష్ బాబు ఎప్పుడు వినిపించే ఆ నలుగురిలో ఒక ఆయన తగ్గినా మిగిలిన ముగ్గురు అలాగే ఉన్నారు కదా. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఫిలిం వ్యాపారంలో వచ్చిన మార్పు కూడా దీనికి ముఖ్యమైన కారణం అవుతుంది. 100 కోట్లు వచ్చేటటువంటి పెద్ద పెద్ద కార్పొరేట్ టైప్ ఆఫ్ కంపెనీస్ వచ్చాయి. మీరు చూడండి, నిన్నటి నుంచి టీజీ విశ్వప్రసాద్ మాట్లాడిన వాటి మీద నిజానికి కార్మిక సంఘాలు కొంచెం పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అంటే సినిమా ఇండస్ట్రీ. తెలకపల్లి రావు గారు, ఏం జరగచ్చు అంటే మరో 2 రోజులు అంటే ఇంకా పులి స్టాప్ పడలేదు, ఈ రోజు ఏదో పులి స్టాప్ పడుతుంది అనుకున్నాం. ఆ వాదనేమో కొంచెం తలకిందులుగా ఉంది. చిన్న సినిమాలే చాలా ఎక్కువ 70% అంటున్నారు. అవును, చిన్న సినిమాలు పెంచడంగా తగ్గించాలి 25% అంటున్నారు. సతీష్, 3 ఏళ్ల తర్వాత కార్మికులు సమ్మె చేస్తే 30% పెరుగుదల అంటున్నారు, కానీ ఏడాదికి 10% కదా. 3 ఏళ్ల మీద లెక్కేస్తే దాని మీద ఇంత కాదు ఇంత ఇస్తామని చెప్పి మాట్లాడవచ్చు. కానీ ఒకవైపున మేము ఉంటేనే మీరు ఉంటారన్న భాషలో మాట్లాడుకుంటూ సానుకూలం అనే పదం ఆయన 1-2 సార్లు వాడుతున్నాడు. కానీ చెప్పింది మటుకు పూర్తి ప్రతికూలంగా ఉంది. ఇదేది చావుకు పెడితే లంకడానికి వచ్చినట్టు మీరు 25% తగ్గించుకోండి అంటే దీనికి ఏదో వాళ్ళు ఎవరైనా ఏ కార్మికుడైనా ఇంకా ఇంకోటి దీంట్లో కొత్త డైమెన్షన్ కొంచెం ఆందోళన కలిగించేది రీజనల్ గా, అంటే 2 ఫెడరేషన్లు అన్నట్టుగా, అంటే తెలంగాణ ఫెడరేషన్ వేరు, ఫిలిం ఫెడరేషన్ వేరు అన్నట్టుగా కూడా ఒక కొత్త వ్యూహంతో ముందుకు వస్తున్నట్టు కనిపిస్తుంది. మీరు ఇందాక అన్నట్టుగా సినిమా టికెట్లు అన్నా లేకపోతే చిన్న థియేటర్లు అన్నా అప్పుడంతా కూడా ఈ చిన్న పెద్ద వివాదం అనేది ఏమో ముందుకు తేవటం, చిన్నవాళ్ళని ముందు పెట్టి, వాస్తవానికి ఇప్పుడు జీతాల సమస్య కూడా అంతే. వాళ్ళకి ఏది సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లాగా జీతాలు ఇస్తాం అది ఇది అన్నప్పుడు ఇలా తీసుకునే వాళ్ళు ఒక 10% కూడా ఉండరు. వీళ్ళు వేలల్లో ఉంటే వాళ్ళు 100లో ఉంటారు కార్మికులు. కాబట్టి సూపర్ స్టార్స్ యొక్క కాస్ట్యూమర్స్, సూపర్ స్టార్ యొక్క మేకప్ మెన్ వాళ్ళందరూ 24 క్రాఫ్ట్స్ అన్నారు. కాబట్టి 24 క్రాఫ్ట్స్ ఒక లెక్క పెట్టేసి వీళ్ళందరికీ సాఫ్ట్వేర్ జీతాలు వస్తున్నాయి అంటే అది నిజానికి కార్మికుల పట్ల ఆ విధమైన వైఖరి ఉండకూడదు. నిర్మాతలు అయితే కార్మికులు లేరు, కరెక్టే, కానీ కార్మికులు అయితే నిర్మాణం కూడా లేదు కదా. అందువల్ల ఒక సానుకూల వైఖరితో కలిసిమెలిసి పరిష్కరించుకోవాలి. కానీ దీన్ని తీసుకొచ్చి ఇప్పుడు పెద్ద నిర్మాతలను కాపాడడానికి చిన్న నిర్మాతలు ఇప్పుడు ఒక విధంగా వీళ్ళని ముందు పెట్టినట్టు అవుతుంది కదా. వీళ్ళు కాదంటున్నారు, ముందు వాళ్ళని చేసుకోండి. అందువల్ల ఇది ప్రతిష్టంభన దిశలో నడుస్తుంది. అదైతే అంత వాంఛనీయం కాదు. అంటే ఇప్పుడు చిన్న సినిమా నిర్మాతలు బాగా నష్టాల్లో ఉన్నారు అని కళ్యాణ్ అంటున్నారు. ఇప్పుడు 5 కోట్లు ఖర్చు అవుతుంది ఆయన ఏదో చెప్తున్నారు. చిన్న నిర్మాతలు దేన్ని తగ్గించుకోగలుగుతున్నారు, లేదా పరిశ్రమను కానీ రాజకీయ దేన్ని వాళ్ళు చేయగలుగుతున్నారు? ఉరిమురిమే కార్మికుల మీద పడ్డట్టుగా వీళ్ళదేదో తగ్గిద్దామని చూడటం, మిగిలిన ఏవి సాంకేతిక అంశాలు ఏవి
పోనీ పారితోషికాలు ఏమైనా తగ్గించగలుగుతారా? వారే ఇంకో మాట కూడా అంటున్నారు, ఏది చిన్న సినిమా ఏది పెద్ద సినిమా అనేది ప్రమోషన్ బట్టి విడుదలైన తర్వాత నిర్ణయం అవుతుంది అని. అనేక చిన్న సినిమాలు అన్నవి లేదా యానిమేషన్, ఇప్పుడు నరసింహ అవతార్ అనే ఒక సినిమాకు భయంకరంగా వసూళ్లు వస్తున్నాయి. అది ఎలా మొదలైంది? డబ్బింగ్ సినిమాలు అనుకున్నా కూడా సంచలనాలు సృష్టించినవి లేదా రీమేక్లు కూడా. కాబట్టి ఇక్కడ ఏకపక్ష వైఖరి తీసుకొని కార్మికులు లేదా వాళ్ళ గురించిన ఆ భాష కూడా కొంచెం పట్టు ఇటుపులతో సవరించుకోవాల్సిన అవసరం ఉంది. మీరు అన్నట్టుగా ఎవరు దీనికి పిల్లిమేడలో గంట కట్టే వాళ్ళు ఎవరంటే తప్పకుండా చిరంజీవి ఇప్పటికే కలిసారు కాబట్టి మిగిలిన వాళ్ళు కూడా కూర్చొని. దానికి కూడా సి కళ్యాణ్ ఒక వెర్షన్ ఇచ్చారు, అంటే పెద్ద నిర్మాతలు కొంచెం ఇబ్బందులు అవుతున్నాయి, మాకు సమస్యలు అవుతున్నాయి షూటింగ్ ఆగిపోవడం వల్ల అన్న సమస్యని వాళ్ళ ఆవేదనని చిరంజీవి దగ్గర తెలియజేసుకున్నారు అని. ఇప్పుడు సి కళ్యాణ్ చిన్న నిర్మాతలు ఒక నిర్ణయం ప్రకటించేశారు, అంటే ఇక్కడ చిరంజీవి ఇన్వాల్వ్మెంట్ ఇంక లేనట్టే. అంతే కదా, వాళ్ళు ముందే ఇలా బిగించిన తర్వాత మా సమస్య దీన్ని మేము వెళ్ళి అక్కడ చెప్తామని చెప్తున్నారు. వాళ్ళైనా ఇద్దరిని కూర్చోబెట్టి పరిష్కారం చేయగలుగుతారు, మాట్లాడగలుగుతారు, కానీ ఆదేశాలు అయితే ఇక్కడ ఏమీ ఇవ్వడానికి లేదు. ఇక్కడ ఆదేశాలు ఇచ్చే పరిస్థితి కాదు కదా. కానీ ఇక్కడ అది కాదు సమస్య, ఒకరిని ముందు పెట్టి వ్యూహాత్మకంగా ఇక్కడ విభజన కూడా ఏమనే ఒక ప్రధాన అంశం చూసాం. యూనియనే ఎందుకు, యూనియన్ వాళ్ళని ఎందుకు తీసుకోవాలి? ప్రతి చోట కార్మికుల యొక్క సంఘం పెట్టుకునే హక్కును ఆపడం, యూనియన్లు వద్దని చెప్పడం, పోటీ యూనియన్లు తేవడం, ప్రాంతాల మధ్య పెట్టడం, ఇదంతా కూడా పరిశ్రమకు అవసరం లేని వ్యవహారం. కాబట్టి వాళ్ళతో సహేతుకమైన చర్చలు జరిపి ఒక పట్టు విడుపులతో పరిష్కరించుకోవాలి. ప్రపంచ కార్మికుల ఏకం కండి అన్నట్టుగా కార్మికులు తెలంగాణ, ఆంధ్ర, చెన్నై అది కాదు కదా సమస్య. చెన్నై అంటే వేరు, అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది. కాబట్టి అందువల్ల దీన్ని ఆ విధమైన రాజకీయ మలుపులు తీసుకోకూడదు. ఇంకోటి కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన కూడా వీళ్ళని బలపరుస్తూ మాట్లాడారు. కాబట్టి ఇదేదో మళ్ళీ ఇండస్ట్రీ వర్సెస్ అని గతంలో కూడా ఇలాంటి వెర్షన్స్ మనం టికెట్ వారప్పుడు కానీ నిన్న ఆ సినిమా పుష్పది కూడా నిన్ననే ఎన్హెచ్ఆర్సీ నివేదిక అవన్నీ. కాబట్టి దేన్ని ఎలా చూడాలో చట్టబద్ధంగా చూడటం, పనిచేసే కార్మికులకు మీరు 30% ఇవ్వలేదు 20% ఇస్తామని వాళ్ళని ఒప్పించండి. కానీ 30% పెంచమని వాళ్ళు అడుగుతుంటే మేము 25% కోతకు వస్తామంటే ఇది యాంటీ క్లైమాక్స్ లాగా ఇది తయారవుతుంది. సో ఈ బిగ్ ట్విస్ట్ నుంచి బిగ్ బాస్ ఎవరైనా ముందుకు వచ్చి కొంచెం దీన్ని సహేతుకమైన పరిష్కారం చేయాల్సి ఉంది. అంటే ఇప్పుడు గతంలో ఇలాంటి ఇష్యూస్ వచ్చేటప్పుడు ఉదయం వేళకి ఇటు ఫెడరేషన్ కానీ ఛాంబర్ కానీ ఇలాంటి నేతలు వీళ్ళందరూ దాసనారాయణరావు ఇంట్లో ఉండేవాళ్ళు. దాసరి ఒక పెద్దగా అందరితో మాట్లాడి ఒక సమస్యకు పరిష్కారం దొరికేది. అంటే ఇప్పుడు దాసనారాయణరావు లాంటి ఒక బిగ్ బాస్ లేని లోటు ఏమైనా కనిపిస్తుందా? ఇప్పుడు ఇండస్ట్రీకి ఒక బిగ్ బాస్ కావాలా? ఎందుకంటే ఈ సమస్యల పట్ల కూర్చొని మాట్లాడి ఒక పరిష్కారం తీసుకొచ్చేది. ఖచ్చితంగా ఒకరు దీని అంతా భుజాన్ని మోసే చేసేవాళ్ళు లేకపోవడం వల్ల ముందుకు రాలేని వాతావరణం కూడా. చిరంజీవి గారు నిన్నే మాట్లాడుతున్నారు కదా, ఎమోషనల్ గా మాట్లాడారు. నన్ను టార్గెట్ నేను ఈజీ టార్గెట్ గా ఉన్నాను, వీళ్ళందరికీ ఈజీ టార్గెట్ గా ఉంది. ఇప్పుడు ఉదాహరణకు జూబ్లీ హిల్స్ లో చిరంజీవి పోటీ చేస్తారని నేను ఎవరు, ఉప ఎన్నికలో చిరంజీవి పోటీ చేయడం ఏంటి, ఆయనకు మంత్రి పదవి ఆఫర్ ఇయటం ఏంటి, అంటే కథలు రాజకీయాలు ఏవేంటే వస్తున్నాయి. మీరు చెప్పిన దాసనారాయణరావు ఆ ఫినామినా ఇప్పుడు లేదంటే ఒకటి రాజకీయ విభేదాలు, ప్రాంతీయమైన విభేదాలు, సామాజికమైన కోణాలు, అన్నింటినీ మించి 100 కోట్లతో ఈ కార్పొరేట్ ఇండస్ట్రీ లాగా మారిపోయిన తర్వాత కార్మికుల గురించిన వాళ్ళ ఆలోచన ధోరణే మారిపోయింది. అలాగే పెద్దరికము, పరిశ్రమ, మనం ఇవి చూసుకోవాలనేది కూడా తగ్గింది. కోట్లలో 100 కోట్లలో ఆలోచించడం, మీరు లేకపోయినా మేము చేస్తాం, ఇప్పుడు ఏఐతో కూడా చేస్తాం అనే ఒక పరిస్థితులు కూడా ఇప్పుడు వస్తున్నాయి. అందుకనే ముందు మన వాళ్ళు ఏఐ మీద కూడా బాగానే పెట్టారు. కానివ్వండి, పరిశ్రమ సాంకేతికంగా అభివృద్ధి వేరు, కానీ కార్మికులు పనిచేసే వాళ్ళు లేదా కృష్ణాగర్ అని అంటున్నట్టుగా వీళ్ళందరి సమస్యలు వినకుండా 3 ఏళ్ళు అయితే వాళ్ళు వెయిట్ చేశారు కదా. 3 ఏళ్ల తర్వాత ఒప్పందం చేసుకుంటాము, 30% పెంచుతామన్నారు. దాన్ని అమలు చేయండి మీరే కదా వాస్తవానికి. అంటే రవి గారు, ఎప్పుడు ఈ సమస్య వచ్చినా నిర్మాతలు మేము నష్టాల్లో ఉన్నాం, మీ నష్టాల్లో ఉన్నాం, నిజంగా అంతగా తెలుగు ఇండస్ట్రీ అంత నష్టాల్లో కూరుకుపోయిందా? నిర్మాతలు అసలు ఏమీ తెలుసుకునే పరిస్థితుల్లో. ఒకవైపేమో ఆస్కార్ లెవెల్కి వెళ్ళిపోయాము, అంతర్జాతీయంగా మోగిపోతుంది తెలుగు ఇండస్ట్రీ, పాన్ ఇండియా కాన్సెప్ట్ తెచ్చిందే మనమని ఒకవైపునేమో ఇవన్నీ చెప్పుకుంటే, ఇవన్నీ తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవరని వీళ్ళందరూ లేకుండానే ఇవన్నీ వచ్చాయండి. ఎవరు చేశారండి? చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా కుర్చీ మోయడము, కెమెరా పెట్టడము, ఏమి మారవు కదండి. ఎవరో అంటున్నారు నిన్న, అదే సుప్రసాద్ కామెంట్ అదే, స్కిల్ వర్కర్ లేరు కాబట్టి మేము స్కిల్డ్ వర్కర్లను తెస్తాము అంటే, మీరు స్కిల్డ్ గా తీస్తే ఈ సినిమాలు ఎందుకు మరి చిన్న ఫ్లాప్ అయిపోతున్నాయి? అది కూడా మీరు ఆలోచించుకోవాలి కదా. కాబట్టి కార్మికుల కోత కోయడానికి వాళ్ళ మెడ మీద ఖర్చు పెట్టి
వాళ్ళ పొట్టగొట్టే కార్యక్రమాలు మటుకు చేయకూడదు. మేము 20% వేయలేము, 15% ఇస్తామని చెప్పండి, అదేది వేరే విషయం. రెండోది పోటీ కార్మికులను తేవటము లేదా రీజనల్ ఫీలింగ్స్ తేవటం అంటే బొత్తిగా అది వాంఛనీయం కాదు. పరిశ్రమ దాన్ని కోరుకోదు. తెలుగు పరిశ్రమకు ఆ విధమైన లక్షణాలు కూడా లేవు. ఈ మధ్య కొంతమంది రాజకీయ కారణాలతో కావాలని ఇటువంటివి పెంచుతున్నారు, కానీ దీన్ని తొందరగా మీరు అన్నట్టుగా ఇప్పటికే 2-3 దగ్గరికి వెళ్ళారు కదా, 3-4 కాంపౌండ్లు ఉన్నాయి. ఆల్రెడీ బాలకృష్ణ కలిశారు, చిరంజీవిని కలిశారు. కానీ ఇప్పుడు సి కళ్యాణ్ మాట్లాడుతుంది చూస్తే ఇంక వీళ్ళు ఎవరితో సంబంధం లేదు, వీళ్ళదే డెసిషన్. అంటే సమస్య చెప్పుకుంటున్నారు కానీ వాళ్ళు సమస్యను పరిష్కరించే దిశగా వాళ్ళు ఇనిషియేటివ్ కూడా లేదు. ఇప్పుడు బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, సతీష్ ఇప్పుడు 4 కోట్లతోనో 5 కోట్లతోనో సినిమా తీసే చిన్న నిర్మాతకే ఈ సమస్య ఉంటే, ఒక 4 రోజులు లేకపోతే 4 వారాల్లో మాత్రమే పనిచేసి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి. మీరు చిన్న నిర్మాతలు, కనీసం వాళ్ళు చిన్న కార్మికులు, చిన్న జీవితాలు. మీరు ఎంత జీతం ఇచ్చినా నెలల తరబడి ఒకటే విధంగా పని ఉంటుందనే గ్యారెంటీ కూడా లేదు. మీ కాల్ షీట్లు ఎన్ని రోజులు ఉంటాయో, జరుగుతుందో, మీ షూటింగ్ ప్రొలాంగ్ అయితే తెలియదు. కాబట్టి మీరు వాళ్ళ పట్ల కూడా సానుభూతి చూపించాలి తప్ప ఇక్కడ ఒకటే చిన్న నిర్మాతలు అనే పేరుతో పెద్ద తిమింగలాలు తప్పించుకునే పరిస్థితి మాత్రం ఉండకూడదు. అది చాలా ముఖ్యం. ఇప్పుడు ఆయన మా స్టాండ్ ఇదే అని చెప్తున్నాడు. ఇది ఫైనల్ కాదు, మీరు వినండి. ఇవన్నీ వెళ్ళి మేము ఛాంబర్కి చెప్తాము. ఛాంబర్ ద్వారానే ఇటు నుంచి ఫిలిం ఫెడరేషను 24 క్రాఫ్ట్తో గురించి ఇటు నుంచి ఛాంబర్. సో వాళ్ళు మాట్లాడాలి. కనీసం అప్పటికైనా ఇవన్నీ కూడా వ్యూహాత్మక. అందుకనే మీరు ఇవన్నీ చెప్పాయి 2 రోజుల్లో పరిష్కారం అవుతుంది అన్నాడు. మరి ఈ చెప్పే ప్రకారం 25% తగ్గించుకోవడానికి అయితే ఎవరైనా ఒప్పుకుంటారా? ఒప్పుకోరు, ఎవ్వరు ఒప్పుకోరు ప్రపంచంలో. మరి 30% పెంచమన్నప్పుడు ఉన్న దాంట్లో 20% తగ్గించుకోవడం ముందుకు రారు. వాళ్ళ రెండో కోరిక కూడా మీరు చూడండి, ఎప్పటి డబ్బులు అప్పుడు ఇవ్వాలి, ఏ రోజుకి ఆ రోజు డబ్బులు ఇవ్వాలన్నారు. అవి కూడా ఇవ్వట్లేదు ఇప్పుడు. అంటే అవి కూడా బకాయిలు ఉండిపోవటము లేకపోతే వాయిదాలు పట్టడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు చెప్తున్నారు. సో వాళ్ళ బాధ, మనము బాధలు చాలా బాగా చూపిస్తామండి. సెంటిమెంటల్ సినిమాలు తీస్తాము, మనమంతా కార్మిక నాయకులుగా వేషాలు వేస్తాము, కార్పొరేట్లను ప్రతిఘటిస్తాము. కానీ అచ్చంగా అదే కల్చర్ తెచ్చి ఇక్కడ అంటే అది ఎలా కుదురుతుందండి? కార్మికులు లేదా కెమెరా బాయ్లు, ఎల్వి ప్రసాద్ గారు కూడా చాలా చిన్న దాని నుంచే వచ్చి ఇప్పుడు ఇంత పెద్ద ఐమాక్స్ల దాకా వచ్చారు. అవును. కాబట్టి ఈ వాస్తవాలను గమనించకుండా దీన్ని ఏదో రాజకీయంగానో లేకపోతే మనుషుల 1-2 సమస్యలు ఉన్నాయి. ఈ సంఘాలు కూడా అనేక సంఘాలు ఉన్నాయి. ఈ నాయకుల్లో 1-2 ఆరోపణలకు గురైన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈ సమయంలో వాళ్ళని కాదు కదా చూడాల్సింది, పరిశ్రమను చూడాలి. రెండోది సరే, దిల్ రాజు లాంటి వాళ్ళు ఆయన ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షుడిగా కూడా ఉన్నాడు కాబట్టి చొరవ తీసుకొని అటు ప్రభుత్వం కూడా కార్మికుల కోరికలు పరిష్కరించాలంటుంది. మరి అటువంటి కార్మికులకు అనుకూలంగా కాబట్టి మీరు ఇందాకన్నా బిగ్ బాస్లు ఎవరైనా సరే అక్కడ చైర్లో అయితే దిల్ రాజు ఎవరైనా లాస్ లేకుండా చూడాలి. క్లాసులు మాత్రమే బిగ్దే లాభం. అంటే ఇప్పుడు అదే అంటున్నాను. సరే, ఇప్పుడు చిరంజీవి ఆల్రెడీ రన్నింగ్ స్టార్గా ఉన్నారు, ఆయన సినిమాలు ఆయన యాక్టివ్గా ఉన్నారు. మురళీమోహన్ నాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు, మేము పెద్దగా ఉండమని కోరాము చిరంజీవిని, నేను ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉండలేను, నేను కూడా సినిమా దీంట్లో ఒక సభ్యుని అని అన్నారని ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఇప్పుడు బాలకృష్ణ ఆయన కొంచెం యాక్టివ్గానే ఉన్నారు. కానీ ఇంకా మిగతా నటులు అంతకుముందు అంటే మురళీమోహన్ కానీ, మోహన్ బాబు, ఇలాంటి చాలామంది నటులు కూడా ఉన్నారు. అంటే వాళ్ళందరూ ఇన్వాల్వ్ అవ్వాల్సిన పరిస్థితి ఉందా, లేదంటే మరి ఈ సమస్య ఎప్పుడు పరిష్కారం అవుతుంది? ఎందుకంటే ఇద్దరు తగ్గేటట్టుగా లేరు రెండు వైపులా. అంటే ఇక్కడ నిర్మాతల వాళ్ళ పరిస్థితి కూడా ముఖ్యంగా వస్తుంది. టాప్ నాచ్ నిర్మాతలు 4-5 ఉన్నారనుకుంటే, ఆ ప్రొడక్షన్ హౌస్లు కూడా 4-5 ఉన్నాయనుకుంటే, ఇప్పుడు సినిమా నిర్మాణం కూడా మారింది కదా. ఎవరో నిర్మాత చొరవ మీదే కాదు, వాళ్ళను ఫైనాన్స్ చేసేవాళ్ళు లేకపోతే వాళ్ళని ప్రమోట్ చేసేవాళ్ళు, అయిన తర్వాత తీసుకునేవాళ్ళు, అసలు రెగ్యులర్ బేసిస్ మీద కథలు వింటూ తీస్తుంటాం అనేవాళ్ళు అనేక మంది ఉన్నారు. పని స్వభావంలో వచ్చిన ఈ మార్పును కూడా మనం ఒకటి గమనించాల్సి ఉంటుంది. రెండోది, ఎక్కువ మందిని ఇన్వాల్వ్ చేసే బిగ్ టికెట్ ప్రొడక్షన్స్, స్మాల్ ప్రొడక్షన్స్ కూడా వస్తున్నాయి. కాబట్టి పట్టు విడుపులతో అనేక కోణాల్లో దీన్ని పరిష్కారం చేసుకోవాల్సి ఉంటుంది. నిర్మాతలు చొరవ తీసుకోవాలి. ఇప్పుడు ఆ 4 కాదు, ఒక ఆయన లేడన్నాడు కాబట్టి ఆ 3 అనుకోండి, ఆ 3 ప్లస్ ఈయన ఒకడైతే ఉన్నాడు కదా, కాబట్టి ఈ 4. అంటే ఇప్పుడు చిన్న నిర్మాతలు అయితే వాళ్ళ నిర్ణయం ప్రకటించారు, అంటే ఛాంబర్కి చెప్తామని చెప్పారు. మరి వీళ్ళ నిర్ణయం నేపథ్యంలో మీ అంచనా ఏంటి? పెద్ద నిర్మాతలు ఎలా రెస్పాండ్ కావచ్చు? ఎందుకంటే చిన్న నిర్మాతలు ఏమంటున్నారు, మా జోలికి పట్టదు, మేమే నష్టాలు ఉన్నాం అంటున్నారు.
అంటే ఇండైరెక్ట్ గా సతీష్ ఇప్పుడు పెద్ద సినిమాలకి మీ డిమాండ్ మీరు చేసుకోండి చెప్పడమే కదా అది. ఇప్పుడు చిన్న నిర్మాతల పట్ల మనం సానుభూతి చూపించవచ్చు కానీ ఏదో గీత గీసేసి చిన్న నిర్మాతలు పెద్ద నిర్మాతలు అట్లా ఏమి శాశ్వతంగా ఏమి ఉండదు. చిన్న సినిమానే పెద్ద సినిమా అవుతుంది, ఆ దెబ్బతిండే పెద్ద సినిమా ఆయన కూడా మళ్ళీ చాలా మంది కనబడని వాళ్ళు కూడా మనకు ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా వ్యూహాత్మకంగా చర్చల కోసం చేస్తున్నటువంటి మాటలని నేను అనుకుంటాను. చిన్న నిర్మాతలు మా మీద ఎక్కువ భారం మోపకండి అని మటుకే వాళ్ళు చెప్పడానికి మెసేజ్ కన్వే చేయడానికి చేస్తున్నట్టున్నారు. పెద్ద నిర్మాతలు అనే వాళ్ళు ఇందాక నేను చెప్పిన లాంటి వాళ్ళు మీ స్కిల్ చాలదు, మీరే ఎందుకు మేము ఎవరినైనా తెచ్చుకుంటామని వాళ్ళు ఆల్రెడీ బెదిరిస్తున్నారు. కాబట్టి కార్మికులు ఏమి దిగి వచ్చే పరిస్థితి ఉండకపోవచ్చు. ఈ ప్రతిష్టంభన కొనసాగుతుంది. తప్పకుండా వాళ్ళ బాధలను తీర్చే విధంగా తమ మాట నిలబెట్టుకునే విధంగా. వీళ్ళు 30% ఇవ్వమంటున్నారు, వీళ్ళు కావాలంటున్నారు. మీరు సినిమా రంగంపై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిగా, వాళ్ళతో కొందరితో అనుబంధం ఉన్న వ్యక్తిగా మీరేమంటారు? మధ్య మార్గంగా ఇది తెగాలంటే ఏం చేస్తే బెటర్? తప్పకుండా వీళ్ళు రెండు స్టాండ్స్కు మధ్యలో ఒక ఫిగర్ ఏదో రూపొందించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. రెండోది వాళ్ళు 2 షరతులు వీళ్ళు 4 షరతులు అంటున్నారు. కాబట్టి మీరు అన్నట్టుగా చేంబరు ఫిలిం ఫెడరేషన్ కూర్చొని ఒక మధ్య మార్గంలో వీళ్ళు పరిష్కారం చేసుకోవాల్సి ఉంటుంది. మూడవది దీని ఏదో నిర్మాతలకు సంబంధించిన సమస్యగా పక్కదో పట్టించడం వల్ల కూడా ఉపయోగం లేదు. వాళ్ళ జీతభత్యాలు సమస్యల మీద ఆ కోణంలో వెళ్తే చాలా మంచిది. దీన్ని ఒక ఘర్షణ వైపు లేకపోతే ఏదో 2 శిబిరాలు వైరుధ్యాల వైపు స్టూడియోలో కొట్టుకున్నారని దాని మీద సి కళ్యాణ్ రెస్పాండ్ అంటే మీరు ఎప్పుడైనా రూపం మార్చుకుంటుంది అనుకోవాలి. ఇప్పుడు వ్యవసాయ కార్మికులు సమ్మె చేస్తే కూడా పక్క ఊరి నుంచి తీసుకొని వస్తే వాళ్ళని అడ్డుకుంటారు. అది పద్ధతి కాదు. విభజన అనేది ఎప్పుడు కూడా డివిజన్ లేకపోతే కాంపిటీషన్ వాళ్ళ మధ్య పెట్టకూడదు. మీరందరూ కూర్చొని మాట్లాడండి బాబు అంటుంటే వాళ్ళ మధ్యలో చీలిక పెడతామంటే చీలిక ఈ రోజు పెట్టినా కార్మికులు మళ్ళీ కలిసే పోతారు. కార్మికులు ఉద్యోగులు అనేవాళ్ళు ఒకవేళ హై బ్రాకెట్ ఉందనుకోండి, మీరు దాని గురించి మీరు మాట్లాడుకోండి. ఒకటి సతీష్, మీరు హీరో అనుకోండి, మీరు నాకు ఫలానా కాస్ట్యూమరే కావాలంటే మీకు ఎంతైనా ఇచ్చి మీ నిర్మాత తీసుకొస్తాడు. కాబట్టి వాళ్ళను ఎవరో చెప్తున్నారు హీరోయిన్ కి వచ్చే అసిస్టెంట్స్ కి కొందరికి 2-3 లక్షలు కూడా ఇస్తారంట. వాళ్ళకి కూడా వాళ్ళు డిసైడ్ చేసి మెనూ ఇస్తారని అంటే చెప్తున్నారు. అంటే కొంచెం ఆ లెవెల్లో ఉన్నాయి ఇప్పుడు. కాబట్టి మార్కెట్ గానీ పారితోషికాలు గానీ ఎంతమంది వాళ్ళు 100లో ఉంటే మీరు వేలల్లో ఉన్నారు. కాబట్టి మీరు 1000 మందిని దృష్టిలో పెట్టుకొని పరిష్కారం చూసుకోవాలి. దానికి కావాలంటే మీరు ఇంకేమైనా మినహాయింపులు మీరు పెట్టుకోవచ్చు. అది వేరే విషయం. రైట్, చూద్దాం సార్ మరి ఇంకా ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ తెలకపల్లి రవి గారు. మనం చూస్తున్నాం ఇంకా వివాదం మిగిలే ఉంది. ఇంకా 2-3 రోజులు పట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. చిన్న నిర్మాతలు అయితే మేము ఇప్పుడున్న 30% పెంపు సంగతి పక్కన పెడితే ఇప్పుడున్న దాంట్లోనే 25% తగ్గి ఇస్తాము, బాగా నష్టాల్లో ఉన్నాము, ఇదే అంశాన్ని ప్రొడ్యూసర్ కౌన్సిల్ ద్వారా ఛాంబర్కి చెప్పబోతున్నామని కొద్దిసేపు కిందటే నిర్మాత కళ్యాణ్ ఒక ప్రకటన చేశారు. మరి పెద్ద నిర్మాతలు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? ఇప్పుడు ఈ బంతి ఎఫ్డీసీకి వెళ్ళింది అంటే గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అవుతున్న నేపథ్యంలో దిల్ రాజు ఎలా రెస్పాండ్ కాబోతున్నారు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేపు ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత కూడా నేను ఇన్వాల్వ్ అవుతా ఉన్నారు. కాబట్టి మరి వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయిన తర్వాత చర్చలు సఫలీకృతం అవుతాయా? నిర్మాతలు వెనక్కి తగ్గకపోతే పరిస్థితి ఏం జరుగుతుంది? కార్మికులు ఎలా రెస్పాండ్ అవుతారు? మధ్య మార్గంగా ప్రభుత్వం చెప్పిన మాట నిర్మాతలు వింటారా వినరా? ఇలాంటి అన్ని అంశాలు ఇప్పుడు తెర ముందుకు వస్తున్నాయి. ఓవరాల్గా అయితే ఒక బిగ్ బాస్ లేరు, దాసర్ లాంటి వ్యక్తి లేరు, ఓపికగా కూర్చుని మొత్తం అందరితో ఈ సమస్య పరిష్కారం దిశగా అడుగులేసినంత వరకు అన్న వాతావరణం అయితే కనిపిస్తోంది. ఆల్రెడీ చిరంజీవి, బాలకృష్ణ లాంటి అగ్రనటులు ఉన్నా ఆల్రెడీ వాళ్ళు యాక్టింగ్ చేస్తుండడం, మార్కెట్లో ఉండడం, కొంత ఎంగేజ్ అయి ఉన్న నేపథ్యం అనేది ఒకటైతే గతంలో కూడా వాళ్ళు ఇలాంటి సమస్యలు వచ్చేటప్పుడు పెద్దన్న పాత్ర పోషించడానికి అంతగా సంసిద్ధత వ్యక్తం చేయలేదు. మరి ఇప్పుడు ఏం జరగబోతోంది? ఇండస్ట్రీ దానికి తాను సమస్యను పరిష్కరించుకుంటుందా, లేక మళ్ళీ ప్రభుత్వమే ఒక గైడ్ లైన్స్ అంటే టికెట్ల విషయంలో గతంలో ఇచ్చినట్టుగా ఒక గైడ్ లైన్స్ ఏమైనా ఇవ్వబోతుందా? చూద్దాం ఏం జరగబోతుందో. ఇది వాళ్ళ లంచ్ అవర్ డిబేట్.